ఎన్ని రోజులు అయితే యూరియా కోసం మీరు వెయిట్ 10 రోజులు అన్న 10 రోజుల నుంచి ఆ చిట్టి లోపల వేసినాం. ఒక్క చిట్టి వత్తలేదు, ఒక మందు వత్తలేదు. మరి రేవంత్ రెడ్డి ఏమో అందరికి యూరియా ఇస్తున్నాను అంటున్నారు. ఏ రేవంత్ రెడ్డి కాలిపోని వాడు సచిన బాగుండు, ఆయన కుట్లో మొత్తం చావాలి. మరి రైతుల కోసం అన్ని చేస్తున్నాం ప్రభుత్వం, ఎలాంటి లోటు పడలేవా? ఏం చెత్తలేడు. మా సొమ్ము తినక తప్ప వాని సొమ్ము అయితే మాకు పెడతలేడు. రైతు బంధు ఇస్తా, ఇది ఇస్తా, వడ్లు అమ్మితే ఆ బోనస్ ఇస్తా, బోనస్ లేదు, రైతు బంధు లేదు, ఏది లేదు. మళ్ళీ ఊరియా మనం వేసుకుందామంటే మళ్ళీ పంటకుంటా అయిపోయి. అంతే అంటావా? మరి ప్రభుత్వం ఏమో అన్ని ఇస్తున్నాం రైతులకు, ఏ సార్ మరి ఈ గోస ఎందుకు పడతాం మేము? ఈ గోస మాకేం అవసరం? ఈ గోస పడకపోదు మేము. ఆయన చేయబట్టి చంద్రబాబు చేసినప్పుడు 10 ఏళ్ళు మాత్రం ఒక బత్త ఎవడైనా కొతాబు చేసిన ఆయన కూలీలు ఆడ పొలంలో పెట్టి ఊరియా బత్తాలు వేసుకోపోయి దలుకునేది. ఇక్కడ ఆశీష్ రెడ్డి ఏమో ఆశీష్ రెడ్డి అట, యశ్వర్ రెడ్డి, ఆసిఫ్ రెడ్డి, ఏ రెడ్డి తలకబడదో అది ఏడ ఇంట్లో పన్నదో అమెరికా పోయిందో ఇంట్లో పన్నదో. ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేరు. ఈడ ఓట్లే అడిగిన మూన కొడుకోలేడు ఎవడు. వారికి దండ పెట్టాలి పొద్దున్న లేచి. యూరియా బస్తాలు కాదు, కుల్లా పట్టుకో ఉద్ధరించేది. ఇప్పుడు నగదు ఇద్దాం నాకు దుకాణంలో దొరుకుతలేదు. 10 రోజులు సార్, 10 రోజుల నుంచి ఇదే కోస. నాకు 15 బస్తాలు కావాలి ఇప్పుడు. మా ఎమ్మెల్యే చచ్చిపోయిండు. మా ఎమ్మెల్యే చచ్చిపోయి నెల అవుతుంది. చచ్చిపోయినందుకే బత్తాలు కొట్టాయి అయినాయి. అందరు చెప్తారు, రాజకీయ నాయకులు అందరు చెప్తారు. వాళ్ళ పైన పోతారు, గబగబ రాపించుకుంటారు, బత్తాలు చాడేస్తారు, వేసుకొని పోతారు. లేనోడు ఇదే కోస. రేవంత్ రెడ్డి అంటున్నాడుగా మరి ఇక్కడ రైతులు గొడవ పెడతలేరు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి గొడవ పెడతారు. నిజమే రైతులకు అంత యూరియా వాని పెళ్ళ ముండమయ్యారు 2 గాతులు పెట్టుకొని వాడేడ ఎవరికి లోలి పెడతారు, ఎవరు లోలి పెడతలేరు ఆయన అంటుండు. మరి ఏమనంటే మరి మైక్ పట్టుకొని యూరియా అందరికి చేరుకున్నది, ఇక్కడ గొడవలు పెట్టేటోళ్ళు మాత్రమే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్ప రోజుకొకరు కొట్టుకొని పోతారు. నుంచి సొంతగా ఎవరు పోలే, ఆసాములే కొట్టుకొని పోతారు లైన్ లా. మరి ఇక్కడ ఇంతమంది ఎండలో ఉన్నారు కదా, మరి అధికారులు ఏమి స్పందించట్లేదా? ఏ అధికారులు? అందరు చచ్చిపోయారు. ఇవ్వలేరు. మళ్ళా ఓట్లు వచ్చినాడు జాపుకుంటా ఒకరు చేసుకుంటా సిగ్గు శరం లేకుండా వస్తారు. దగ్గర ఉండే బత్తాలంటే బత్తాలు కుప్పలు గుళ్ళి అందరు మంచిగా చూసాడు. ఓకే.